91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మండల కేంద్రమైన పరవాడలోని సినిమా హాల్ జంక్షన్ లో సిఐటియు జెండాను యూనియన్ నాయకులు కె నాయుడు ఆవిష్కరించారు. పరవాడ గ్రామంలో ఆటో యూనియన్ నాయకులు సిఐటియు జెండాను జి శ్రీను ఆవిష్కరించారు. పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ లో సిఐటియు జెండాను భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఈశ్వర్రావు ఆవిష్కరించారు. సబ్ స్టేషన్ లో జంక్షన్ లో సిఐటియు జెండాను కార్మిక నాయకులు వెంకీ నాయుడు ఆవిష్కరించారు. అనంతరం పరవాడలో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ ఎదుట సిఐటియు జెండాను ఎన్టీపీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గణేశెట్టి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. వాడ చీపురుపల్లిలో మూటా వర్కర్స్ యూనియన్ నాయకుడు సన్నిబాబు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఫార్మాసిటీలో ఐఓసి వద్ద మూటా వర్కర్స్ యూనియన్ నాయకులు కరిపోతున్నాడు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. సింహాద్రి జంక్షన్ లో సిఐటియు జెండాను నాగప్పారావు ఆవిష్కరించారు. విజయశ్రీ పరిశ్రమ ఎదుట సిఐటియు జెండాను యూనియన్ ప్రధాన కార్యదర్శి టి మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. బయోకాన్ ఫార్మా ఎదుట సిఐటియు జెండాను ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణేశెట్టి సత్యనారాయణ ఆవిష్కరించారు. సాలపువాణిపాలెం ఆటో యూనియన్ జెండాను సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్ వెంకటలక్ష్మి ఆవిష్కరించారు. ఎస్సీజెడ్ ఎదుట యూనియన్ జెండాను కె శ్రీను ఆవిష్కరించారు. కార్మికుల పోరాటాలు త్యాగాలను ప్రతీక మేడే అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మోండా డివిజన్ ఓల్డ్ చైల్డ్ ఖానా వద్ద జీహెచ్ఎంసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో తలసాని పాల్గొని జెండాను ఎగురవేశారు. ముందుగా కార్మికులతో కలిసి ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ నేటికి చాలా రంగాలలో కార్మికులు తమ హక్కులు సరైన వేతనం కోసం పోరాడుతున్నారని తెలిపారు. హక్కుల సాధన కోసం కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఏ సమస్య వచ్చినా తానున్నానని భరోసానిచ్చారు. జోహార్ అమరవీరులకు మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత హెచ్ఎంఎస్ వెంకటేశ్వర గారి నాయకత్వం వెంకటేశ్వర గారి నాయకత్వం ముందుకు వెళ్ళి గట్టిగా వీడియో దిగ వీడియో దిగ
నటుడు శరత్ కుమార్ ఆయన కుమార్తె వరలక్ష్మి దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో నటించిన సరస్వతి చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని ఆమె తెలిపారు. తిరుపతి జస్ట్ ఒక థ్యాంక్స్ గివింగ్ గా వచ్చాను. సరస్వతి సినిమా అందరూ చాలా బాగా చూసి చాలా మంచి రెస్పాన్స్ అవుతుంది. దానికోసం ఒక థ్యాంక్స్ కోసం నేను వచ్చాను. అందరికి చాలా థ్యాంక్స్, చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. ఈ రోజు ఇలాంటి విషయం నేను ఎట్లా ఈ టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చాను, ఇంత బాగా దర్శనం నాకు ఎప్పుడు దొరకలేదు. బట్ ఐ థింక్ ఆయన పిలిచారంటే నేను రావాలి. సో దానికోసం చాలా చాలా థ్యాంక్స్. తెలుగులోనే చేస్తున్నాను. నేను తెలుగు అమ్మాయి కదా వచ్చేసారు ఆయన, ఇంకేంటి తెలుగులోనే దర్శనం కానీ ఫ్యామిలీతో వచ్చాం. అది కాదు రాలేదు. జరిగిన అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు. కొండ మీద రాకూడదని చెప్పకుండా షెడ్యూల్తో దీనితో బాగా జరిగింది. గొంతు పోయిందండి. సో దానివల్ల జాస్తి అవ్వలేదు. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఏమేమి కోరిక దేవుడు జరిగింది అన్నీ దొరుకుతున్నామని జయంలో వస్తుందని చెప్తారు. కరెంట్ తీగలు తాకి ట్రాక్టర్ దగ్ధం. కామవరపు కోట శివారు మంకినపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. వాటర్ ట్యాంకర్ దగ్గర సమీపంలో కరెంటు తీగలు కిందకు వేలాడుతూ ఉండడంతో అటుగా వస్తున్న గడ్డి ట్రాక్టర్కు మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంతో సమీపంలో ఉన్న చెరువులోకి ట్రాక్టర్ను దింపాడు. హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయకపోవడంతో సమీపంలో ఉన్న రైతులు బకెట్లతో చెరువులోని నీళ్లను మంటలపై వెదజల్లి ఆర్పుతున్నారు. తీగలు రెండు లూజ్ గా పొద్దున మోటార్ చెట్టుకు వచ్చారు. 21 ఆర్టీసీ బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు. విజయనగరం ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బెజ్జపల్లి భార్గవి 14 సంవత్సరాల అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల మీద 993 రూపాయలు పెంచిన ఘనత మోడీదే. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం మోడీకి అలవాటైంది. ఒక సిలిండర్ మీద దాదాపు 1000 రూపాయలు పెంచి సామాన్యులకు, హోటళ్లలో పనిచేసే కార్మికులకు మోడీ మేడే కానుక ఇచ్చాడు. హైదరాబాద్లో నిన్నటి వరకు ఒక సిలిండర్ ధర 2321, ఈ రోజు నుండి 3315 రూపాయలు. హోటళ్ల మీద, మెస్ల మీద ఆధారపడి చదువుకునే యువతకు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ధరల పెంపు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలేదు. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరకలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో, హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ ఇవాళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద, మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు, బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నందుకు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గుర్తింపు సంఘం ఎన్నికలు విలీనంపై ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపై సంఘాల నాయకులు సమావేశమై ప్రభుత్వం ఎదుట ఆప్షన్లు ఉంచాలని సూచించారు. ఒకవేళ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఏ యూనియన్కు ఆ యూనియన్ తమ ఆప్షన్లు ఇస్తే కామన్గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చర్చిద్దామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు నందగిరి హిల్స్కు చేరుకున్న ఆయన ఇటీవల మృతి చెందిన రీజెన్సీ సిరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ధైర్యం చెప్పారు.
ఇక్కడ ఎందుకు రాలేదు ఉన్నది కూడా ఆఫ్ చేసి వస్తారు ఇక్కడ సైడ్కి వచ్చేసి కొంచెం సైడ్గా చేసుకోండి ఇబ్బంది అవుతారు కెమెరాలు తగులుతాయి పర్లేదు ఇబ్బంది అవుతుంది ఓకే बाबी का जरा రక్తంతో వ్యాపారం చేయడం లేదు, మా మీద కుట్ర జరిగింది. కుక్కల రక్తంతో వ్యాపారం చేయడం లేదని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ వెంకట్ యాదవ్ వివరణ ఇచ్చారు. కుక్కల రక్తం మనుషులకు ఉపయోగపడదు. చిన్న కుటుంబం నుంచి వచ్చిన మాపై కుట్రలు చేశారు. కొంతమంది కావాలని ఫోటోలను లీక్ చేశారు. మా దగ్గర ఉన్న డాక్టర్లే మాపై 4 కుట్రలు చేశారని ఆరోపించారు. రీసెంట్ గా కొంతకాలంగా మాకు అన్నోన్ కాల్స్ రావడము, కాల్స్ వచ్చి మమ్మల్ని బెదిరించడము, వాళ్ళ డాగ్ చనిపోయింది, నీ డాగ్ నుంచి బ్లడ్ తీసిరంట అని పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఏంది ఇది జరుగుతుంది అని నాకు ఫోన్ చేయడం జరిగింది. రండి మేడం, పర్వాలేదు, నాకు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివి అన్ని వస్తున్నాయి, విల్ సార్ట్ ఇట్ అవుట్, ఏందో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా రండి అంటే నిన్న వచ్చిన తర్వాత దీని పేరు మూన్ అండి, ఒక 2 years డాగ్. ఈ మేడం టీఎన్జిఓస్ కాలనీలో ఉంటారు, మేరీ మేడం. చాలా వరకు రెస్క్యూస్ చేస్తూ చాలా వరకు పెట్స్ ని మా హాస్పిటల్కి తీసుకొస్తూ ఉండేది. నిన్న సంఘటన తర్వాత ఎందుకు ఇది జరిగింది అని వచ్చిన తర్వాత మేడం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేడము ఇది నా డాగు, పేపర్లో ఎలాగా వేశారని, నా హాస్పిటల్ నుండి నా పర్మిషన్ లేకుండా నా విజువల్స్ చాలా ఒకసారేమో షేక్పేటలో జరుగుతుందని వచ్చింది. తర్వాత ఖచ్చితంగా నా హాస్పిటల్ ఫొటోస్ వేసిన తర్వాత నాకు చాలా కాల్స్. ఇక్కడికి రావడానికి కూడా మరి యొక్క ముఖ్య కారణం, నన్ను నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి నా వైద్యం తీసుకుంటున్న నా క్లయింట్స్ అందరికీ వాళ్ళ యొక్క ఆ ట్రస్ట్ పోవద్దు, వాళ్ళు ఎందుకు ఈ భయాందోళనకు గురి కావాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినాము.
సో వీడు మూన్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న డాగ్ మాకు ఈ బ్లడ్ బ్యాగ్స్ ఈ సంబంధించినవి మనకు సంబంధించినవి కాదు. ఇవి ఎక్కడి నుంచో బ్లడ్ బ్యాగ్ ఫోటోస్ అన్ని తీసుకొని చాలా తెలివిగా ఈ డాగ్ ఫోటో ఈ పేపర్లలో పెట్టి ఇది ఒక బ్లడ్ దందా జరుగుతుంది, మాఫియా జరుగుతుందని రావడం జరిగిందండి. సో నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది, డాగ్ యొక్క బ్లడ్ దేనికి వేరే వాళ్ళకు ఉపయోగపడదు. దీంతో ఏం దందా చేయనీకి ఉండదు, ఏమి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ఉండదు. ఓన్లీ అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా పెట్టు. చాలా వరకు ఈ మధ్య క్యాన్సర్స్ కానీ టిక్ ఫీవర్ అనే డిసీజెస్ కానీ చాలా వరకు సఫర్ అవుతూ మాకు చాలా లాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేసాం. దీనివల్ల చాలా ట్రస్ట్ పెరిగింది. మా దగ్గర సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. దీనివల్ల చాలా డాక్టర్స్ రిఫర్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రిఫరల్ హాస్పిటల్గా ఎదిగిన క్రమంలో మా మీద చాలా మంది కుట్ర పన్నుతూ ఇదంతా ఎలా జరుగుతుంది, వీడు ఎలా చేయగలుగుతున్నాడు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిందే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చాలా పెద్ద కార్పొరేట్ శక్తులము, మరి వీడు చేస్తున్నాడు నేను ఎందుకు చేయలేకపోతున్నా అని నా దగ్గరికి 6 నెలల క్రితం కొంతమంది స్టాఫ్ని ఒకే హాస్పిటల్ నుంచి వచ్చారని మేము ఎప్పుడూ ఇది ఆలోచించలేదు. వీ వాంట్ టు గ్రో బిగ్గర్, ఇంకా బ్రాంచెస్ పెట్టాలి. ఈ క్రమంలో వచ్చిన స్టాఫ్ అందరిని తీసుకోవడం జరిగింది. వీరిలో కొంతమంది జాగ్రత్తగా వీళ్ళ ప్లాన్ ప్రకారమే వచ్చి ప్లాన్ ప్రకారమే వీడియోలు ఫోటోలు ఎప్పుడైతే మా ఇన్పేషెంట్ లోపల జరిగే కొన్ని ఫొటోస్ వీడియోస్ మా డాక్టర్స్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మేము అప్డేట్ చేసుకుంటాం. పొద్దున డాక్టర్ చూడాలని, నైట్ చేసేవారు పొద్దున్న వెళ్ళాలని, ఓవరాల్గా మిస్కమ్యూనికేషన్ జరుగుద్దని కొన్ని వీడియోస్ ఎప్పుడైతే బ్లడ్ ఎమర్జెన్సీలో ఎక్కిస్తామో ఆ వీడియోస్ అన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని కొంతమంది డాక్టర్లతో కలిసి దీనికి వీళ్ళు నాంది పలికినారండి. దీనికి ఈ రోజు జరగలేదు నాంది, ఖచ్చితంగా 6 నెలల క్రితము సంవత్సరం క్రితం నుంచి ప్లాన్ జరుగుతుంది. గతంలో కొంతమంది డాక్టర్లు కొంతమంది స్టాఫ్ కలిసి చేసినారని తర్వాత మా కంక్లూజన్కి వచ్చింది. వాళ్ళందరి మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తున్నాము. గ్యాస్ కోసం బారులు. చింతలపూడి పట్టణంలో భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ వినియోగదారులు బారులు తీరారు. టీకి డెలివరీ ఇవ్వడం లేదని వినియోగదారుల ఆందోళన. గ్యాస్ బుక్ చేసుకున్నా వారికి ఇంటికి డెలివరీ ఇవ్వకుండా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులకు ఇస్తున్నారని వినియోగదారులు ఆందోళన చేపట్టారు. స్థానిక రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయిందిరా బాబు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు. ఎన్టీఆర్ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. శనివారం ఉదయాన్నే పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ సిబ్బందితో ఆక్రమణల తొలగింపులు కొనసాగించారు. ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో చిరు వ్యాపారులు, సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.